హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. నేను మీ చందుని. మీరు చూస్తున్నారు చందు ఎడ్యుకేషనల్ తెలుగు యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఈ వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఈరోజు మన టాపిక్ వచ్చి వైఎస్ఆర్ పెన్షన్ కనుక పంపిణీ చేస్తున్నారు. ఈ రెండు తప్పనిసరి. వెంటనే ఇక్కడ పెన్షన్ డబ్బులు అనేది తీసుకోండి. వైఎస్ఆర్ పెన్షన్ కనుక సంబంధించి మనకి 3వ తేదీ నుండి 6వ తేదీ వరకు పెన్షన్ పంపిణీ కార్యక్రమం జరుగుతుంది. ఇది మామూలుగా వాలంటీర్స్ అనేటివి మనకి ఇస్తున్నారు ఒకప్పుడు. ఇప్పుడు ఎన్నికల కోడ్ అనేది అమల్లో ఉంది కాబట్టి మనకి ఇప్పుడు వాలంటీర్లు అనేది తొలగించడం జరిగింది. ఈ వైఎస్ఆర్ పెన్షన్ కనుక సంబంధించి మీకు దగ్గరున్న గ్రామ సచివాలయాల్లో అధికారులు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పెన్షన్ పంపిణీ డబ్బులు అనేది కార్యక్రమం చేయడం జరిగింది. ఇకపోతే అక్కడికి ఏ డాక్యుమెంట్స్ తీసుకెళ్ళాలి పూర్తిగా తెలుసుకుందాము. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు మన ఛానల్ని ఒక లైక్ చేసి కింద సబ్స్క్రైబ్ బటన్ని సబ్స్క్రైబ్ చేసుకొని దాని పక్కన బెల్ ఐకాన్ని ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేయండి. నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో మెసేజ్ రూపంలో రావడం జరుగుతుంది. ఈ పంపిణీ ఎక్కడ చేస్తారు? గ్రామ సచివాలయంలో ఈ పంపిణీ కార్యక్రమం అనేది ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు. మనకి ఎలక్షన్ కూడా అమల్లో ఉంది కాబట్టి మనకి పెన్షన్ పంపిణీ అనేది మనకి గ్రామ సచివాలయంలో ఇస్తున్నారు కాబట్టి అక్కడ వెళ్ళి మీరు వేలుముద్ర వేసి 3,000 రూపాయలను మీరు తీసుకోండి. అంతేకాకుండా ఈ వైఎస్ఆర్ పెన్షన్ కనుక సంబంధించి ఎవరైతే నడవలేకుండా ఉంటారో అటువంటి వారికి ఇంటి దగ్గరికే అధికారులు వచ్చి అమౌంట్ అనేది మీ దగ్గర వేలుముద్ర లేదా బయోమెట్రిక్ పెట్టించుకొని మీ డబ్బులు అనేది మీకు ఇస్తున్నారు. వైఎస్ఆర్ పెన్షన్ కనుక సంబంధించి మరింత పూర్తి సమాచారం తెలుసుకోవాలంటే మన ఛానల్ని లైక్ చేయండి. అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అంతేకాకుండా మనకి రేషన్ సంబంధించి మనకి వాలంటీర్స్ అనేటివి మనకి రేషన్ విషయంలో కూడా ఈ 3 నెలలు మనకి పంపిణీ చేయకూడదని మనకి ఎలక్షన్ కోడ్ అనేది మనకి ఒక ప్రకటన ఇవ్వడం జరిగింది, ఒక అప్డేట్ అనేది ఇవ్వడం జరిగింది. ఎలక్షన్స్ భాగంగా మనకి వాలంటీర్స్ కూడా మనకి రేషన్లో కూడా పంపిణీ కార్యక్రమంలో కూడా పాల్గొవద్దని తెలియజేయడం జరిగింది. ఇకపోతే రేషన్ సంబంధించి మనకి ఎవరైతే డ్రైవర్స్ ఉంటారో వారు మాత్రమే ఇంటి దగ్గరకు వచ్చి రేషన్ పంపిణీ అనేది చేయవలసిందిగా మనకి ఎన్నికల కమిషనర్ అనేది తెలియజేయడం జరిగింది. ఈ రేషన్ సంబంధించి ఏదైతే మనకి రేషన్ బియ్యము, తర్వాత కందిపప్పు, తర్వాత చక్కెర అనేది ఇస్తున్నారు. బయోమెట్రిక్ వేసి తీసుకోండి. ఈ వైఎస్ఆర్ పెన్షన్ కనుక అంతేకాకుండా అన్ని సంక్షేమ పథకాలకు సంబంధించి మరింత పూర్తి సమాచారం తెలుసుకోవాలంటే మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో. జై హింద్.